చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. ఫ్రెండ్స్, విజువల్స్ చూశారు కదా. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరీ ముఖ్యంగా రైతులకి ఇది చాలా పెద్ద పండుగ. రైతులకి పంట చేతికి వచ్చే సమయం ఇది. చలికాలం చివరికి సూర్యుడు ఉత్తరాయణకి ప్రయాణించే సమయం కూడా ఇది. అందుకే రైతులు అందరూ కూడా సంక్రాంతి పండుగ చేసుకొని ఇంకా ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త కొత్త పంటలు వేసి లాభాలు సంపాదించాలని భూమాతకి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకొని ఈ సంక్రాంతి పండుగని చాలా అద్భుతంగా అయితే జరుపుకుంటారు. ఇంకా ఈ పండగకి స్పెషాలిటీ ఏంటంటే మల్టీ డే ఫెస్టివల్. దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు పండుగ వరుస పెట్టి చేసుకుంటాం. అందులో భోగి అని, మకర సంక్రాంతి అని, కనుమ అని, ముక్కనుమ అని ఇలాంటి 4 రోజులైతే చేసుకుంటాం పండుగని. ఇంటి నిండా డెకరేషన్, ఇంటి బయట రంగోలీస్ ఇవన్నీ కూడా చాలా రకరకాల హడావిళ్ళు అయితే ఉంటాయి. సూర్యభగవాన్ని నమస్కరిస్తూ పూజలు చేసుకుంటాం. సీజనల్ ఫుడ్స్ విషయం వచ్చేసరికి పిండి వంటలు ఫుల్గా కుమ్ముతాం అనుకోండి, అది వేరే విషయం. సంక్రాంతి అంటే ఇంటి నిండా చుట్టాలు, బంధువులు, హడావిడి, హంగామా ఇంకా నెక్స్ట్ లెవెల్. అంతే ఈ విధంగా అయితే ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు సంక్రాంతి. సో ఇలాంటి సంక్రాంతి పండుగ గురించి మనం ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా అయితే పండుగలు మాట్లాడుకుంటూ పండుగ చేసుకుంటూ ఉంటాం. మీరు ఈ సంక్రాంతికి ఏ విధంగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మరెన్నో కావాలన్నట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.